మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ రోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడదాం. ముందుగా వీళ్ళ తత్వం గురించి మాట్లాడదాం. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు, ఎక్కువ ఎక్కడ నష్టపోతున్నారు, చివరిగా మరి వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ గురించి వాళ్ళు మాకు గుర్తింపు లేదు అంటే ఒక రికగ్నైజ్డ్ గురించి ఆలోచన చేస్తుంటారు. అంటే ఐడెంటిఫికేషను, ఒక యాంగ్జైటీ ఒకటి, తర్వాత ఎలా ఎన్హాన్స్గా డెవలప్మెంట్ చెందాలి అని ఒక డిజైర్తో ముందుకెళ్తుంటారు, కోరిక. అంటే సహజంగా ఏంటంటే ముందుగా వాళ్ళు ఒక స్పెషల్ వ్యక్తిగా ఉండాలని ట్రీట్ చేస్తుంటారు. ఆ స్పెషల్ వ్యక్తే కాదు, నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఒక రికగ్నైజ్డ్ ఉండాలి అంటే రికగ్నైజ్డ్ గురించి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అంటే సహజంగా ఏంటంటే రాస్యాధిపతి కుజుడు, మార్స్ ప్లానెట్, అది అగ్నితత్వం గల రాశి మేషరాశి. మేషరాశిలో ముందుగా ముఖ్యంగా అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వరకు కలిసి ఉన్నదాన్ని మేషరాశి అంటారు. ఈ మేషరాశిలో ప్రత్యేకంగా యాంగ్జైటీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే తపన తొందరగా చేయాలి అంటే వాళ్ళు గుర్తింపు కోసం ఎంత దూరమైనా పరిగెత్తూ ఉంటారు వాళ్ళు. నాకు ఒక రికగ్నైజర్ రావాలి, ఒక రికగ్నైజర్ వస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. ఆ రికగ్నైజర్ రాలేదు అంటే నేను ఎంతటి విషయానికైనా ముందుకు వెళ్తాను అనే ఉద్దేశం ఇంటెంట్లో ఉంటారు. యాక్చువల్గా అయితే ఆ ఇంటెంట్లో కూడా వాళ్ళకి క్రైసిస్ అంటే భయంకరంగా ఒక క్రైసిస్గా ఆలోచన చేయటం, ఏ రకంగా నేను బేస్ లెవెల్లో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ఎలాంటి థింక్ చేయాలి, ఒక ఆలోచనలు చేస్తుంటారు వీళ్ళు బాగా. ఈ ఆలోచనలో కూడా ప్రధానంగా దే వాంట్ స్పెషల్ అంటే వాళ్ళు నేను స్పెషల్గా ఉండాలి, ఆ స్పెషల్గా ఐడెంటిఫికేషన్ కావాలి, ఒక రికగ్నైజర్ కావాలి, నేను ఎంతో కష్టపడాలి, కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఉండాలి. వాళ్ళ ఫలితం తగ్గలేదా మానసికంగా సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఆ డిప్రెషన్ అనేది వాళ్ళ లక్షణం. అలానే ఉన్నట్టుండి వాళ్ళకి ఆవేశం పెరుగుతుంది, యాంగ్జైటీతో పాటు కోపం బాగా పెరుగుతుంది, ఆవేశం బాగా పెరుగుతుంది, కాంట్రవర్షన్ బాగా పెరుగుతుంటుంది ఒక టైంలో. ఆ కాంట్రవర్షన్ పెరగడంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ను ఎలా గ్రోత్ చేసుకోవాలి అంటే ఇన్కమ్ అనేది ఎలా గ్రోత్ చేసుకోవాలని రకరకాల ప్లాన్స్ వాళ్ళు అల్లుకుంటుంటారు. అంటే ప్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవరన్నా పొగిడారనుకోండి ఆ ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు. లవ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళలో ప్రేమికులు కూడా ఉంటారుగా, ప్రేమించిన వ్యక్తులు కూడా ఉంటారుగా, అంటే బాయ్ అండ్ గర్ల్. ఇక్కడ ఈ మేషరాశిలో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరన్నా చెబితే పొగిడితే చాలు వాడు పడిపోతారు. అంటే ఆ పొగడటంలో కూడా వీళ్ళని తారాస్థాయికి తీసుకెళ్ళాలి. అంటే కొద్దిగా పొగడటం కాదు, లిమిటెడ్గా కాదు, అంటే అన్లిమిటెడ్గా పొగడాలి. పొగిడితే వాళ్ళు ప్రేమకు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మల్టిపుల్గా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అంటే మల్టిపుల్ చాయిస్గా అంటే ప్రేమిస్తారు, ప్రేమకు కట్టుబడతారు, మళ్ళీ ఆవేశం వస్తే తిడతారు కూడా. అంటే మనసులో భావనలు తక్కువగా ఉంటాయి. ఎదుటివాడి యొక్క ప్రేమకి వీళ్ళు లొంగిపోతారని అర్థం. లొంగిపోయే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్లో. అలానే ప్రతి పని కూడా కొంత ఊహించి చేస్తుంటారు, కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. వాళ్ళ ఫలితం రాలేదు అంటే డిసప్పాయింటెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసప్పాయింటెడ్ అంటే అబ్బా నేను చేయలేకపోయాను అని థింక్ చేస్తుంటారు. చేయలేకుండా అయ్యో నేను చేయలేకపోయాను, ఈ ఇయర్ అయినా చేస్తాను, నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తానా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని మానసికంగా సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ అవుతుంటారు. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళ లక్షణంలో. అయితే అందరినీ రెస్పెక్ట్ చేస్తారు, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తారు, రిలేటివ్స్ని రెస్పెక్ట్ చేస్తాడు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఆవేశాన్ని అణచలేరు. ఆవేశం అనేది ఎక్కువ పడుతూ ఉంటాడు వీళ్ళు. అందులో ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు విపరీతంగా ఆవేశంలో ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు వచ్చేటప్పటికల్లా లవ్ అట్రాక్షన్ ఎక్కువ పెంచుకుంటారు.
కృత్తికా నక్షత్రం వాళ్ళు వచ్చేటప్పటికల్లా 1వ పాదం వరకు కూడా వాళ్ళు కూడా కొంత ఆవేశపూరితులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయని ఆలోచన చేస్తుంటారు. అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు డైలమాలో ఉంటారు. అంటే ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా, అంటే స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలని కూడా ఆలోచన చేస్తారు వీళ్ళు. అంటే ఆకట్టుకోవాలనే ఒక పాయింట్లో ఆలోచన చేస్తారు, స్పెషల్గా కూడా ఉండాలని ఆలోచన. కానీ ప్రేమ ఎవరైతే ఇస్తారో వాళ్ళ కోసం ఆ మనిషి సూసైడ్ చేసుకోవడానికి వరకు కూడా వెళ్ళిపోతారు. అంటే అంత అటాచ్మెంట్ ఉన్న రాశి ఏంటంటే మేషరాశి. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు గురుగారు, వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ సెట్ అవుతుంది అంటారా? వీళ్ళకి 2 మ్యారేజ్లు సెట్ అవుతాయి. కానీ ఎదుటివాడి యొక్క క్యారెక్టర్ని బట్టి వీళ్ళు ఆలోచన చేస్తారు. వీళ్ళు ఎలా ఆలోచన చేస్తారు, బోత్ ఎవరైతే పెద్దలు కుదిరిచ్చిన మ్యారేజీ బాగుంటుంది, వీళ్ళు లవ్ అట్రాక్షన్ చేసుకున్న మ్యారేజ్ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే యాంగ్జైటీలో ఎక్కువగా ఒకవేళ ప్రేమికురాలు కానీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మధ్యలో ప్రేమ అనేది డివైడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యాంగ్జైటీ, విపరీతమైన యాంగ్జైటీ. అంటే నేను చచ్చిపోవాలని ఉద్దేశం కలిగి వ్యక్తులు ఉంటారు. అంటే నేను చనిపోవాలి, అసలు నాకు జీవితం ఇదే, నా లైఫ్ అతనే, నా లైఫ్ ఆ అమ్మాయే అని ఆలోచన చేసి బాగా లవ్ అట్రాక్షన్కి ఇన్డెప్త్గా లోపలికి వెళ్తారు. డెప్త్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే ఫైనాన్షియల్ పరంగా ఉండే గ్రోత్ను మనం ఆలోచన చేసామంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది. కానీ కొన్ని లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు వీళ్ళు. అంటే లౌక్యం అంటే కాంట్రవర్సీని కాకుండా కాంప్రమైజింగ్గా వెళ్ళాలి వీళ్ళు. అంటే ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆచితూచి అడుగు వేయకపోవటం వల్ల ఫైనాన్షియల్ పరంగా క్రెడిట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటారు. అనవసరంగా మనం ఈ మాట అన్నాము, నోరు జారాము అనే ఆలోచనలు వీళ్ళకి పెరిగిపోతుంటాయి. అప్పుడు అది వెనక్కి తీసుకోలేకపోతారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే సంతానం కలుగుతుంది, సంతానపరంగా ఇబ్బందులు లేవని సంతానంతో కూడా కొంత ఆవేశంతో గొడవలు పడుతుంటారు వీళ్ళు. మ్యారేజ్ అనేది ఇన్ టైంలో అయిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి వచ్చేటప్పుడు కొన్ని నక్షత్రాల్లో ఇక్కడ భరణి నక్షత్రం వచ్చేటప్పటికల్లా వాళ్ళ ప్రేమికులు ఎక్కువ ఉంటారు. భరణి నక్షత్రం లవ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. శత్రుత్వం ఎవరితో ఎక్కువగా ఉంటుందంటారు? శత్రుత్వం అనేది కొంత వీళ్ళ కోపము ఆవేశమే శత్రుత్వం అవుతుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కాంట్రవర్షన్ ఉండదు, కాంట్రవర్షను ఎక్కువ చేస్తారు. లౌకికం అనే దాన్ని పక్కన పెట్టేస్తారు వీళ్ళు. అంటే ప్రతిదానికి థింక్ చేస్తుంటారు. ప్రతిదానికి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని సరిగా గమనించరు వీళ్ళు. ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏంటి అనేది ఒక సైకలాజికల్గా ట్రీట్మెంట్ తెలియదు వీళ్ళకి. అంటే ఏదో రకంగా మాట్లాడతారు, ఆవేశంగా మాట్లాడతారు. నాకెంతకీ స్పెషలైజేషన్ ఉండాలి, నాకు ఒక రికగ్నైజర్ ఉండాలి, రికగ్నైజర్ లేకపోతే నేను అవమానించబడతాను, ఒక క్రిటిసైజ్ విషయంలో ఆలోచన చేస్తుంటారు ఇది. అంటే నన్ను అవమానిస్తున్నారేమో అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చోట ఒక మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాలి, రెడ్ కార్పెట్ వేయాలి, రెస్పెక్ట్ కావాలి. ఆ రెస్పెక్ట్ కోసం ఆ వ్యక్తికి కొన్ని కోట్ల రూపాయలైనా ఇస్తారు. నన్ను రెస్పెక్ట్ చేశాడు, గౌరవించాడు అని అతనికి ఎంత దూరమైన ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, చిన్న సర్పంచ్ వరకు కూడా సర్పంచే సహాయం చేస్తే ఆ సర్పంచ్ ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే అంత రెస్పెక్ట్గా వాళ్ళు ఉంటారు. అలాగా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి అలానే ఉంటారు. ఇక వీళ్ళకి గురుగారు లైఫ్ లాంగ్ కలిసి రావాలి, ధనపరంగా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళు జీవితాంతం చేసుకోవాలంటారు? తప్పకుండా అండి, వాళ్ళు ఖచ్చితంగా వారాహి స్తుతి పారాయణం చేయాలి. అలానే వారాహి స్తుతి ఒకటిను గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. గిరి ప్రదక్షిణతో పాటు పేదవాళ్ళకు ఆహార పదార్థాలు, అలానే గోవును సేవించాలి, గోవును పూజ చేయాలి. అయితే వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మేషరాశి వాళ్ళు మాతాంగీదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. మాతాంగి ఒకటి, భగడాముఖి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అంటే భగడాముఖి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. భగడాముఖి ఇందులో వేరియేషన్లో అశ్విని నక్షత్రం వాళ్ళేమో గణపతి యొక్క ఆరాధన, గంగణ గణపతియే నమః అనే మంత్రాన్ని, అలానే భరణీ నక్షత్రం వాళ్ళు వచ్చి అమ్మవారిని రాజరాజేశ్వరి, కృత్తికా నక్షత్రం వల్ల ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. చేయటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అశ్విని నక్షత్రం వల్ల ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం, భరణీ నక్షత్రం వాళ్ళు
వివాహం ఆలస్యమైన వ్యక్తులు కమలాదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కృత్తికా నక్షత్రం మాతాంగీదేవి స్తోత్రం పారాయణం చేయాలి. అంటే ఆరోగ్యపరంగా మటుకు వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే మిస్హ్యాప్, ప్రమాదాలు, యాక్సిడెంట్ జరగకుండా కొద్దిగా కార్లో కానీ టూ వీలర్లో కానీ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే లైఫ్లో కాంట్రవర్షన్ కంటే కూడా వీళ్ళకి కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. అలానే ఇందులో స్టోన్ ధరించాలనుకోండి, మేషరాశి వాళ్ళు పగడాన్ని ధరించాలి. అందులో ఇంకోటి అశ్విని నక్షత్రం వాళ్ళని మనం చూసుకుంటే ఏంటంటే వైడూర్యం, భరణీ నక్షత్రం వాళ్ళు వజ్రం, కృత్తికా నక్షత్రం వాళ్ళు కెంపును ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. శివుడి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. గురుగారు, వీళ్ళ ఫేట్ మారాలంటే ఏదన్నా ఒక పవర్ఫుల్ టెంపుల్ సజెస్ట్ చేస్తారా? జీవితంలో ఒక్కసారన్నా వెళ్ళి రండి అంటే ఏం చెప్తారు? తప్పకుండా వీళ్ళు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి. అంటే కుక్కీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అంత దూరం వెళ్ళకపోయినా మనం ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా సరే, కొన్ని సిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సిటీ హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, ఎక్కడైనా సరే, కర్నూలు కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. మంగళవారం రోజున ఉపవాసం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పులు చేసుకుంటే వీళ్ళ లైఫ్ అనేది బాగుంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.